మహిళా ప్రభా ఛానల్కు స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేసేవారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాం అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ శ్రీమతి కేజీవి సరిత, సెంట్రల్ ఏసీపీ కె దామోదరరావు మరియు సిబ్బందితో కలిసి పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరపాడు రైల్వే స్టేషన్ పరిసరాల ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కూడా మాకు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చిన్న చిన్న విషయాలు అంటే తాగడానికి ఒకటి పిలిచాడు, ఇంకొకడు వచ్చాడు, వచ్చిన తర్వాత వాడు తాగడానికి మంది ఇవ్వలేదు అనే దాని మీద కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుంటే మధ్యలో ఆ స్కఫ్లు, ఆ గొడవని కంట్రోల్ చేయడానికి 4-5 పెద్ద మనుషులు వస్తే వాళ్ళు కూడా చేయి చేసుకొని వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అట్లానే ఏదో మాట వచ్చి తాగేసిన బీర్ బాటిల్ తోటి గొంతు మీద దాడి చేయడం అనేది అది చిన్న దాడి అయినప్పటికీ కూడా దాన్ని చాలా గట్టిగా చూడాలి అనేది సిపి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. నైట్ టైం ఇట్లాంటి యాక్టివిటీస్ చిన్న విషయాల్లో ఫ్లేరప్ అయ్యి అది పెద్ద విషయాలుగా లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించే విధంగా ఉండకూడదు అనేది మా దృష్టికి రీసెంట్గా వచ్చినటువంటి అంశాలు. దాని మీద సిపి గారు డైలీ సెల్ కాన్ఫరెన్స్లో కానీ డైలీ రివ్యూ చేసేటప్పుడు కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఏసీపీస్కి, ఆల్ ఇన్స్పెక్టర్స్కి, స్పెషల్గా ఎస్హెచ్ఓస్కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రౌడీ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు అని. సో మా నోటీస్కి వచ్చిన అంశాలు ఇవి. చిన్న ఇష్యూస్లో పెద్ద గొడవలాగా అది ఫ్లేరప్ అవ్వడం, బయటికి అది పబ్లిక్లో ఆ ఆస్పెక్ట్ని బ్లేడ్ బ్యాచ్ అని, గంజా బ్యాచ్ అని దానికి వేరే వేరే పదాలు జోడించడం, అలాగా అది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. సో రీసెంట్గా చేపలు అమ్ముకునే ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగింది. వాళ్ళకి మ్యూచువల్గా ఉన్నటువంటి స్కఫుల్, అది బ్లేడ్ బ్యాచ్ వ్యవహారం అన్నట్లు మీడియాలో వచ్చింది. దాని మీద సిపి గారు ఒక కమిటీని, ఒక టీం ఫామ్ చేసి దాని మీద స్ట్రిక్ట్గా క్షుణ్ణంగా పరిశీలించి బ్రీఫ్స్ తీసుకున్నారు ఏం జరిగింది అని. సో ఇట్లాంటి అంశాలు రీసెంట్గా వచ్చినాయి కాబట్టి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అది జిల్లా వ్యాప్తంగా కమిషనరేట్ పరిధిలో అన్ని చోట్ల సడన్ సర్ప్రైజ్గా ఈ ఆపరేషన్స్, వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లాడ్జెస్ చెకింగ్ ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి.